గుప్పెడంత మనసు సీరియల్ మధ్యాహ్నం 12:30 సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. మొత్తానికి మనో ఎవరు అన్న విషయం బయటపడింది. శైలేంద్ర పండిన కుట్రలో భాగంగా అనుపమ మనోని బయటికి వెళ్లిపోమ్మని చెప్తుంది. ఈ నేపథ్యంలో అందరినీ వదిలేసి మనో వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శైలేంద్ర వేసిన మరో ప్లాన్ ప్రకారం మనోని పొడవడానికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. అప్పట్లో అరకులో రిషిని చంపడానికి వచ్చినప్పుడు అనుపమ అతడిని చూసి ఉంటుంది. అది ఒక్కసారిగా గుర్తు చేసుకొని మనోని కాపాడడానికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ రౌడీని అడ్డుకోవడంతో ఆ రౌడీ మనోకి బదులుగా అనుపమని పొడుస్తారు. అక్కడే ఉన్న మనో ఆమెని అమ్మ అని పిలుస్తాడు. దాంతో ఒక్కసారిగా వసుధార అలాగే మహేంద్ర ఇద్దరూ షాక్ అవుతారు. మనో అనుపమని అమ్మ అని ఎందుకు పిలిచారని ఇద్దరూ షాక్ అవుతారు. ఇక అనుపమని హాస్పిటల్ కి తరలిస్తారు. ఇక మనో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అనుపమ తనకి మనోకి ఎలాంటి సంబంధం లేదని, తన దగ్గరికి వచ్చి ఇకపై మాట్లాడవద్దని అతన్ని తరిమేసి ఉంటుంది. మనో తన తండ్రి గురించి ఆమెని ప్రశ్నించి ఉంటాడు. ఆ విషయంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. అందువలనే తనని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోమ్మని అనుపమ మనోకి చెప్పి ఉండొచ్చు. కథ ఇలాగే ఉంటుంది అని అనిపిస్తోంది. మనో ఖచ్చితంగా అనుపమ మహేంద్రల కొడుకే అయి ఉంటాడు. ఇక ఈ విషయం ఎప్పుడు బయటపడుతుందో మరి చూడాలి. ఇక రిషి సీరియల్లో మళ్ళీ రాడు అనే అనిపిస్తోంది. గుప్పెడంత మనసులో వచ్చిన ఈ సరికొత్త మలుపు మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.